నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి నియోజకవర్గం రూరల్ మండల గ్రామంలో ఎంపీ అభ్యర్థి పెమసాని రోడ్ షో నిర్వహించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ముందుగా జాకిర్ హుస్సేన్ నగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రోడ్ షో ప్రారంభించారు. జాకిర్ హుస్సేన్ నగర్ గ్రామం నుండి ఆఫ్పేట, కాజీపేట, కొలకలూరు గ్రామం వరకు రోడ్ షో కొనసాగింది. అనంతరం కొలకలూరు గ్రామంలో జరిగిన సభలో ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్, పెమసాని చంద్రశేఖర్లు ప్రసంగించారు. రోడ్ షోలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవలు, సంక్షేమం, మన నాదెండ్ల మనోహరన్నే ఎమ్మెల్యేగా గెలవాలి. జనసేన తెలుగుదేశం పార్టీలో ఐక్యత. దాన్ని కాపాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇట్లా ఇక్కడ మనోహర్ గారు కానీ వైసీపీ బాబా పూలైతే ఆపండి కొంచెం. దయచేసి పోలు వేసే వాళ్ళు అర్థం చేసుకోండి. కారుకి లైట్లు కనపడతలేదు, కొంచెం జాగ్రత్త. ట్రాక్టర్ కొంచెం జాగ్రత్తగా.
విషం పంచాడు అదేమన్నా ఏదేమైనా సింగులాకొచ్చిస్తాడు ఆయనే తినాలి పునాది వినాలి ఇలాంటి ప్రజలు సునామీ మొదలు శత్రువుకి హడలు భయాన్ని వదులు ముందుకు కథలు పుంగని అభిమానం జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీ రాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ప్రతి గురువారం మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటారు. అందులో భాగంగా జాకిర్ హుస్సేన్ నగర్, హాఫ్పేట, కాజీపేట, చివరికి కొల్కూరులో దాదాపు 4.5 గంటల నుంచి ఈ ఊరేగింపులో అనేక చోట మీరు చూపించిన అభిమానం, ప్రత్యేకంగా ప్రభుత్వం మార్పు కోసం మీరందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయం చాలా బలంగా క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనపడుతుంది. మన జీవితంలో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ఖచ్చితంగా పోవాలి. రైతులు, మహిళలు, యువత ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా ఉంటారు. అసలు ప్రతిరోజు మీరు ఆ రోడ్డు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో చాలా సందర్భంలో నాకే అర్థం కాదు. మీకు కావాల్సిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, రక్షణ మంచి పథకం కానివ్వండి, అదేవిధంగా కొల్కూరు దగ్గర మనం రైల్ ట్రాక్ మీద ఇచ్చిన ఫ్లైఓవర్ ఏ విధంగా ఈ రోజు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. ఆ చిన్న ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్ అదొక 20 లక్షలు 10 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. కానీ కనీసం 5 సంవత్సరాల నుంచి అక్కడ కనీసం ఒక మోటార్ కూడా పెట్టలేకపోయారు వీళ్ళు. కనీసం కాలువలు పూడికి తీయడం లేదు. స్వయంగా సొంత డబ్బుతోటి కాలువలు పూడికి తీపిస్తామంటే అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితిని మనందరూ కూడా అధిగమించుకోవాలి. కొల్కూరుకి మంచి భవిష్యత్తు ఉండాలి. మీరందరూ కూడా చాలా బలంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే. ఇంకా 53 రోజులు ఉంది మనకి. 53 రోజులు మీరు ఓపిక పట్టి దేనికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చేయడంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరూ కూడా కృషి చేయాలని ఏదైతే ముందడుగు వేశారో దాని క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రతిరోజు మేము ఓటర్ దగ్గరికి వెళ్ళి
మనం చేయబోయే కార్యక్రమాల గురించి, మన మంచి ఆలోచనల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. 100% మీ అందరూ కోరుకునే విధంగా ఈ ప్రాంతానికి మంచి మద్దతులు ఏర్పాటు చేద్దాం, రోడ్లు ఏర్పాటు చేద్దాం. డొంక రోడ్డు గురించి ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు. ఖచ్చితంగా డొంక రోడ్లు ఏర్పాటు చేసేటట్టు కూడా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన రైతాంగాన్ని మనం కాపాడుకునే విధంగా రైతుల్ని ఆదుకోలేని ఈ ప్రభుత్వం, స్పందించలేని ముఖ్యమంత్రి, కేవలం ఎన్నికలప్పుడు వచ్చాడు, ముందుకు పెట్టాడు మీ అందరికీ 151 సీట్లు ఇచ్చారు మీ అందరూ కూడా. కానీ ఈ రోజు మన పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కృషి చేయాలని. సమయం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి మీ దగ్గరికి వచ్చి మనందరూ కూడా మీకున్న అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుని తప్పకుండా కొనుగోలు సర్పంచ్ గా ఎన్నికైన మంచి కష్టపడి పనికొచ్చిన మహిళ ఆమె కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో మీకు చెప్పండి. తప్పకుండా కలిసి పని చేసుకుందామని చెప్పుకుంటూ ఆయన అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టవచ్చు, వేధించవచ్చు, లేకపోతే డబ్బుతో కొనవచ్చు అనుకున్నారు. కేసీఆర్ ద్వారా 1000 కోట్ల రూపాయల రాయబారం పంపారు. అయితే పవన్ కళ్యాణ్ గారు నీ 1000 కోట్లు నా వెంట్రుకతో సమానం అని చెప్పి తీసివేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని కొనాలి అంటే ఈ భూమి మీద ఉన్నంత డబ్బు పోగు చేసినా నీ వల్ల కాదు అని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ గుండెల్లో నుంచి వచ్చే అభిమానం, ప్రేమకి లొంగుతారే తప్ప నీ దౌర్జన్యాలకి, నీ దుర్మార్గాలకి, నీ భయంకరమైన దాడులకి లొంగని సింహం పవన్ కళ్యాణ్ గారు అని మీరు అందరూ తెలుసుకోవాలి. సారాయి అమ్మే వాళ్ళకి ఒక గుడుంబ శంకర్, గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళ గుండెల్లో నిద్రపోయే ఒక గబ్బర్ సింగ్. రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన సునామీలో మీరు కొట్టుకుపోబోతున్నారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆ రోజు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు? 3 విడతల్లో మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? చెయ్యకపోగా 3 విడతలుగా రేట్లు పెంచారు. అవునా కాదా? కల్తీ మద్యం మత్తులో ఈరోజు యువత అందరూ వివేకం మరిచిపోయి పాపం అమాయక జనులు నిద్రపోతూ ఉంటే మరి నీకు గుండె కదలడం లేదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు మందు షాపుల ముందు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లను నిలబెట్టినటువంటి దుర్మార్గపు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. నీలాంటి వ్యక్తిని ఈ సమాజం నుంచి పారద్రోలటానికి మా లాంటి వాళ్ళం వచ్చాం. నేనే కాదు, ఎంతో మంది వస్తారు. అదేవిధంగా ఇక్కడ నిన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొన్నూరు ప్రాంతానికి వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రావెల్ మాఫియా ఉంది అంటే చూడటానికి వెళ్తే అది చూశాక నాకు అనిపించింది ఇక్కడ KGF 3 సినిమా తీయొచ్చు అని. దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ గురువారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. పోలవరం సీట్ జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని, టీడీపీ సీటు జనసేన ఏ పార్టీకి కేటాయించినా ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. దీనిపై మనోహర్ ను కలిసి మాట్లాడడం జరిగిందని చింతమనేని విలేకరులకు వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించనున్నారని, వైసీపీ అరాచక పాలన ఎంతో కాలం సాగదని తెలిపారు. తొలుత మనోహర్ ని కలిసిన చింతమనేని పుష్పగుచ్చం అందించి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుకున్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా మరి పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని మాకు సూచనగా తెలిసి ఆ విషయం మీద మనోహర్ గారితో మరి మా పార్టీ నాయకులు అక్కడ ఇప్పుడు దాకా పనిచేసినటువంటి ఇన్ఛార్జి మేము కలిసి మర్యాదపూర్వకంగా మరి జనసేన ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జికి కానీ లేదంటే మా ఇన్ఛార్జికి కానీ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే కష్టపడి గెలిపించుకొస్తామని చెప్పి పోలవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరం కూడా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి మరి మనోహర్ గారికి మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది. తప్పకుండా పరిశీలన చేస్తామన్నారు. ఏమాత్రం అవకాశం ఏ రకంగా నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు వైసీపీ మాఫియా వ్యవహారం ఉందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కానంద్ బాబు అన్నారు. చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం ద్వారా దానిని నిజం చేయవచ్చన్న పిచ్చి భ్రమలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పారు. గ్లోబల్ ప్రచారం అనేది జగన్ కి వెన్నతో పెట్టిన విద్యని తెలిపారు. అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడని పుస్తకం రాశారని, దానిని ప్రభుత్వ సలహాదారులు సజ్జల విడుదల చేశారని, ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ప్రజాధనం వేతనాలుగా తీసుకుంటున్న ఇద్దరు చంద్రబాబు నాయుడుపై ఏ విధంగా అసత్య ఆరోపణలతో పుస్తకాలు రాసి విడుదల చేస్తారో చెప్పాలన్నారు. వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నక్కానంద్ బాబు కోరారు. ఆ విజయబాబు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఇవాళ ఒక పుస్తకం వేస్తాడు. 6 లక్షల కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డాడంట. ఈయన ఒక పుస్తకం రాస్తే అధికార భాషా సంఘం చైర్మన్ దాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేస్తాడు ఆ బుక్ని. ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రజాధనం ప్రభుత్వ ధనం వేతనాలుగా తీసుకుంటున్నటువంటి ఈ పనికి మాలిన వెధవలిద్దరు కిరాయి మనుషులు ఇవాళ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో ఈ పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తారు? ఎన్నికల కమిషన్ తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి ఎన్నికల కమిషన్. చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపి జైలుకి పంపిందనేది అందరికీ తెలుసు. కోర్టు కూడా విశ్వసించింది. అందుకే బెయిల్ మంజూరు చేశారు. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు పనికిమాలిన కేసులు నిరాధారమైనటువంటి ఆరోపణలతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి అబాసు పాలయ్యారు. ఈయనకు అధికారికంగా 16 కంపెనీలు ఉన్నాయి. ఒక 54, 55 అనధికారికంగా కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి. ఈ సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్లు, హవాలాలు, క్విట్ ప్రో కోలు, అసలు ఈ పదాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ద్వారానే వచ్చినాయి ఇవన్నీ. ఎవడ పేదవాడు 5 ప్యాలెస్ల్లో కులికేటటువంటి రాజప్రసాదాలు లాంటి ప్యాలెస్లు కట్టుకొని కులికేవాడు పేదవాడా జగన్మోహన్ రెడ్డి? ఇరిగేషన్ శాఖలో దాదాపు 56,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈ బుక్లో రాశాడు. ఆ విజయబాబు అనేవాడు వేసినటువంటి బుక్కు, అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి విజయబాబు అనేవాడు ప్రింట్ చేసినటువంటి బుక్లో 56,750 కోట్ల అవినీతి జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటాడు. ఇలా మొత్తం ఖర్చు పెట్టిందే మా హయాంలో, చంద్రబాబు గారి హయాంలో 58,000 కోట్లు ఇరిగేషన్ శాఖకి. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఏదన్నా కానీ జలవనరుల శాఖ కింద 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశారు. ఖర్చు పెట్టింది 58,000 కోట్లు అయితే 56,000 కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్తాడు ఈ పనికి మాలిన పెద్ద మనిషి. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ క్రింద 1,500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయో చెప్పాలని
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన వైద్యశాలలో పేదవాడికి వైద్య సేవలు అందడం లేదని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నాము అన్న చందాన ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారికి బిల్లులు చెల్లించాలన్న దురుద్దేశంతో అప్పులు తెచ్చి మరీ చెల్లించిన జగన్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించవలసిన హాస్పిటల్స్కి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఓడిపోతున్నారని అర్థమైంది కాబట్టి వసూలు రాజ్యాగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారని విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి పేదవాడిని మోసం చేస్తూ ఖజానాని నింపుకుంటున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. వైద్య విపత్తు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అని చెప్పడానికి అనేక అంశాలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయని, పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు, మెడికల్ స్టాఫ్ లేదు. అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు. ఉంటే వైద్యం అందదు, వైద్యం అందితే మందులు ఉండవు. ఆఖరికి గాజు గుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే, ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజున మనం ఆలోచన చేయొచ్చు. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1200కో 1300కో పరిమితి అయితే నేను 5000కో 6000కో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల, పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకున్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అందట్లేదంటే నీ యొక్క వక్ర బుద్ధి వల్ల, చెడు ఆలోచన వల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిన నువ్వు ఈ రోజున ఎవరైతే నీ అనుయులు ఉన్నారో ఆ అనుయులు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి కోడ్ ముందునే డబ్బులు రిలీజ్ చేయాలనే దురుద్దేశంతో అప్పులు తెచ్చి 4750 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి నీవు 6500 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.